ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రైతు పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పుల్లయ్య తక్కువ నేలపై వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే ఆయనకు మంచి పంట వస్తుంది. కానీ అతి తక్కువ వర్షాలు వచ్చినప్పుడు నష్టపోతూ జీవితాన్ని చాలా కష్టంగా ఎదుర్కొనేవాడు. ఈసారి వర్షాలు ఆలస్యంగా వచ్చినా పుల్లయ్య తన స్థలంలో ఉన్న పంటను సంరక్షించుకోవడానికి ఎంతో కృషి చేశాడు. అన్ని వృత్తులను విడిచిపెట్టి రోజంతా పంటలను నీటిపారుతున్నాడు. ఆయన నిరంతర కష్టపడి సాగించే ప్రయత్నం ఆయన ఆత్మనిష్టకు పెద్ద ప్రేరణ అయింది. కానీ ఈసారి వర్షాలు చాలా కురవలేదు. పంట చచ్చిపోయింది. పుల్లయ్య తీవ్ర నిరాశలో ఉన్నాడు. అతని జీవితంలో అప్పుడు ఎలాంటి ఆశ కూడా లేదు. అయినప్పటికీ ఆయన తన పొలంలో ఉంటున్న ఆ చివరి కొద్ది మొక్కలను చేర్చి మరలా ప్రస్తుతాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత ఆ చిన్న చిట్టచివరి మొక్కలు అద్భుతంగా పెరిగాయి. పుల్లయ్యకు అతని దృఢ సంకల్పం విజయాన్ని తెచ్చింది. అతని స్థలంలో ఏంటి పనిముట్ల దోపిడీ లేదని అతను గ్రహించుకున్నాడు. నవీకరణతోనే జీవితం ముందుకు సాగుతుంది అని పుల్లయ్య తన జీవితాన్ని మరలా స్వీకరించుకున్నాడు. ఇందులోనూ పుల్లయ్య కష్టాలను మించిన మనోబలంతో జీవితం సుసంపన్నమవుతుంది.